హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉప్పలపాటి సత్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్రభాస్ ఇండస్ట్రీకి 2002లో ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2004 వర్షం సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రభాస్ తన 23 ఏళ్ల సినీ ప్రయాణంలో ఏ హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపాడో ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రభాస్ 2004లో వర్షం సినిమా చేసేటప్పుడు త్రిషకి ప్రభాస్ కి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పౌర్ణమి, బుజ్జిగాడు మూవీస్ ని కలిసి చేశారు. ఆ టైంలో ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ప్రభాస్ త్రిషని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే త్రిష మాత్రం ఒక పక్క ప్రభాస్ తో ప్రేమాయణం నడుపుతూనే మరో పక్క తమిళ హీరో విజయ్ తో కూడా ప్రేమాయణం నడిపేది. ఆ విషయం తెలుసుకున్న ప్రభాస్ త్రిషకి బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత బిల్లా షూటింగ్ టైంలో నమితతో ప్రభాస్ కు పరిచయం పెరిగి ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ప్రభాస్ ఒక లగ్జరీ కార్ ని నమితకి గిఫ్ట్ ఇచ్చాడని, వీరిద్దరూ లివిల్ లో ఉంటున్నారంటూ కొన్ని వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కెర్లు కొట్టాయి. మొన్న షూటింగ్ టైంలో ప్రభాస్ ఇలియానాతో కొన్ని రోజులు డేట్ చేసిన ఆ తర్వాత ఇద్దరికి సెట్ అవ్వకపోవడం వల్ల ప్రభాస్ ఇలియానాని దూరం పెట్టాడంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కి కాజల్ కి ఒక ప్రైవేట్ పార్టీలో పరిచయం ఏర్పడి తన డార్లింగ్ సినిమాలో కాజల్ ని హీరోయిన్ గా పెట్టుకున్నాడు ప్రభాస్. ఆ మూవీ షూటింగ్ టైంలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ప్రభాస్ కాజల్ తో కొన్ని రోజులు ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో కూడా కాజల్ ని హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇద్దరికి చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో అంతటితో ప్రభాస్ కాజల్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాడని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలైన వైఎస్ శర్మిలకి ప్రభాస్ కి సంబంధం ఉందంటూ, ఇద్దరు రహస్యంగా రిలేషన్ నడుపుతున్నారంటూ 2014లో కొన్ని వార్తలు వచ్చినా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం కొంతమంది రాజకీయ నాయకులు పుట్టిస్తున్న రూమర్స్ అంటూ అటు వైఎస్ శర్మిల ఇటు ప్రభాస్ కూడా ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఆదిపురుష్ మూవీ టైంలో ప్రభాస్ కృతి సనన్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ప్రభాస్ ని అన్నయ్య, కృతి సనన్ వదిన అంటూ అప్పుడు సోషల్ మీడియాలో చాలా పోస్టులు హల్చల్ చేశాయి. అయితే ఆ తర్వాత ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తూ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రభాస్ అనుష్క రిలేషన్ గురించి చెప్పుకుంటే వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ అనుష్కకి బిర్లా మూవీ టైం నుంచి స్నేహం ఉన్న, మిర్చి మూవీ టైంలో ఇద్దరు ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత బాహుబలి షూటింగ్ టైంలో వీరిద్దరూ లివిల్ లో ఉంటున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏది లేదని, మేము కేవలం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ లోనే కాకుండా కామన్ ఆడియన్స్ లో కూడా వీళ్ళిద్దరు రిలేషన్ మీద చాలా అనుమానాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.